నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. కర్నూలు నగరంతో పాటు పరిసర గ్రామాలలో కుల మతాలు రాజకీయాలకు అతీతంగా దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు కర్నూలు రూరల్ మండలం పరిధిలోని ఈ తాండ్రపాడు గ్రామంలో 45 లక్షలు తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన శ్రీ టీజీ వెంకటేష్ మైనార్టీ షాదీఖానా ప్రారంభ కార్యక్రమంలో ఆయన కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజుతో పాటు కలిసి పాల్గొన్నారు. కర్నూలు రూరల్ మండలం పరిధిలోని ఈ తాండ్రపాడు గ్రామంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తన సొంత నిధులు 45 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ టీజీ వెంకటేష్ మైనారిటీ షాదీఖానాను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కులమతాలు రాజకీయాలకు అతీతంగా తాను సేవా కార్యక్రమాలను దశాబ్దాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కులాలు మతాలు కాకుండా తామంతా భారతీయులం అన్న భావనతో జీవించాలని సూచించారు. గత 30 సంవత్సరాలుగా కుల మతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల వారికి తన పుట్టినరోజు సందర్భంగా సామూహిక ఉచిత వివాహాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన వెల్లడించారు. కర్నూలు నగరంతో పాటు పరిసర గ్రామాలలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఇలా కులాలు మతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలకు సేవలు అందించానని వివరించారు. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి తాను ఉర్దూ యూనివర్సిటీని కర్నూలుకు తీసుకొచ్చానని, ఉర్దూ జూనియర్ కళాశాల నిర్మాణానికి కృషి చేశానని తెలియజేశారు. కర్నూలు నగరంలో మైనారిటీల కోసం పెద్ద షాదీఖానాల నిర్మించామని, ఇక్కడ గ్రామాల్లో కూడా షాదీఖానాలు నిర్మాణం జరిపామని తెలిపారు. అలాగే ఉర్దూ భవనం నిర్మాణానికి కృషి చేశామని తెలిపారు. ఒక మాటలో చెప్పాలంటే ముస్లిం ఎమ్మెల్యే, క్రిస్టియన్ ఎమ్మెల్యే, హిందూ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే చేయని అన్ని పనులను తాను అన్ని సామాజిక వర్గాలకు చేశానని వెల్లడించారు. కొన్ని ప్రాంతాలలో కులాలు మతాల పేరుతో గొడవలు జరుగుతున్నాయని, మరికొన్ని ప్రాంతాలలో ఒకే సామాజిక వర్గంలో విభేదాలు తలెత్తి యుద్ధాలు జరుగుతున్నాయని ఇరాన్ యుద్ధాన్ని వివరించారు. ప్రత్యేకించి ఈ తాండ్రపాడు గ్రామంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో 2 లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా రైతులకు సాగునీరు అందించానని తెలిపారు. తాను మంత్రిగా 10,000 ఎకరాలు ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ను 1,00,000 ఎకరాలకు విస్తరింపజేస్తానని తెలిపారు. ఈ తాండ్రపాడు గ్రామంలో రహదారులు, మురికినీటి కాల్వల నిర్మాణం, వీధి దీపాలు, మంచినీటి కుళాయిలు, మినరల్ వాటర్ ప్లాంట్, పాఠశాలలు ఇలా అన్ని రకాల అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. తనకు అవకాశం ఉన్న మేరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. అభిమానంతో అడిగితే తాను సేవలు చేయటానికి సిద్ధంగా ఉంటానని, బెదిరించాలని ప్రయత్నిస్తే మాత్రం బెదిరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తన గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తుంగభద్ర నదిపై బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మాణానికి తాను మంత్రిగా కృషి చేశానని, అయితే కొన్ని రాజకీయ కారణాల వల్ల అది నిలిచిపోవటం బాధాకరమన్నారు. తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వేల కోట్ల రూపాయలతో కర్నూలు పరిసర ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈ పరిశ్రమలకు సంబంధించి అవసరమైన కోర్సులు చదివిన వారు ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ తాండ్రపాడు గ్రామంతో పాటు మిగతా గ్రామాల ప్రజలు ఐకమత్యంగా ఉండి ముందుకు సాగాలని, చెప్పుడు మాటలు వినవద్దని సూచించారు. అనంతరం కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చొరవ వల్లే ఈ తాండ్రపాడు గ్రామంతో పాటు పరిసర గ్రామాల అభివృద్ధి సాధ్యపడిందని తెలిపారు. ఈ గ్రామాలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు తాను తమ స్వగ్రామంగా భావిస్తున్నామని, ఇక్కడ అభివృద్ధి పనులు చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. పరిశ్రమల్లో ఉద్యోగాలకు అవసరమైన కోర్సులు చదవకుండా ఉద్యోగాలు కావాలని ఒత్తిడి తేవటం ఎంతమాత్రం సహేతుకం కాదన్నారు. ముస్లిం మైనారిటీలతో పాటు అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన వంతుగా ₹1 కోటి విరాళం ప్రకటించారని చెప్పారు. ఇక రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో కర్నూలు పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తున్నాయని, దాదాపు 50,000 కోట్ల రూపాయలతో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆయన ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. త్వరలోనే ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం అవుతుందని, అందులో ఉద్యోగాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. సేవ అనేది ఒక దృక్పథంతో మా చేతనైనంత, నా చేతనైనంత సహకారం సేవ చేస్తూ వచ్చాను. ఒక పారిశ్రామికవేత్తగా
నా చేతుల్లో కొద్దిగా ఉంటుంది డబ్బులు చేసేదానికి. ఒక రాజకీయ నాయకునిగా వందలాది వేలాది కోట్లు సహాయ సహకారాలు అందించవచ్చు. సో నా పర్సనల్గా చేస్తున్నాను, ప్రభుత్వ పరంగా కూడా సహాయ సహకారాలు ప్రజలకు అందిస్తున్నానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చేవి అందుబాటులో చేసే విధానంలో ఏ మాత్రం వెనకబడలేదని మీకు తెలియజేస్తున్నాను. రాయలసీమ హక్కుల వైఖరి పెట్టి ఉర్దూ యూనివర్సిటీ కోసం పోరాటం పడింది. ఉర్దూ యూనివర్సిటీ తెచ్చాము. కర్నూలులో జూనియర్ ఇంటర్ కాలేజు బ్రహ్మాండమైన భవనాన్ని కట్టించాం. చిన్న వీటితో ఉడతా భక్త చిన్న ఉర్దూ స్కూల్స్ అలాంటివి ఎన్నో చేశాం. ప్రభుత్వ పరంగా చేపించాను. 45 సంవత్సరాల కిందటే ఉర్దూ భవన్ అని ఒకటి ఉండేది పోలీసు దగ్గర, విజయభాస్కర్ రెడ్డి స్టాచ్యూ దగ్గర. దానికి మార్జిన్ బట్టి మనీ కట్టేసి దాన్ని కట్టేదానికి ముందుకు శ్రీకారం చూడటం జరిగింది. చిన్న షాదీఖానాలు, పెద్ద షాదీఖానాలు కర్నూలులో, ముస్లింల బరియల్ గ్రౌండ్స్, కబ్రస్థాన్లు, ఎన్నో మైనార్టీస్కి, అంటే క్రిస్టియన్స్కి చేసాం, మైనార్టీస్ వాళ్ళకు వాళ్ళ దగ్గర పడిన వాళ్ళే చెప్తాను మీకు. చరిత్రలో అయిన విధంగా ఏ ముస్లిం ఎమ్మెల్యే కూడా చేయని మీ అందరికీ చేశానని తెలియజేస్తాను. ఏ హిందూ ఎమ్మెల్యే చేయను కూడా హిందూ ఎమ్మెల్యేగా ఎన్నో చేశాను. ఏ క్రిస్టియన్ ఎమ్మెల్యే కూడా చేయను అన్నీ చేశాను. మీకు అంతకన్నా మీకు సాక్ష్యాధారాలతో ఉంటాయి మీరు ఎక్కడ పోయినా. హిందువుల నుంచి ముస్లింలు భయపడే పనే లేదు. ఎందుకంటే హిందువుల్లో మత మార్పిడి అనేది లేదు. యాక్చువల్గా భయపడితే హిందువులు భయపడాలి, ముస్లింలో మతాన్ని తీసుకోపోతారని, మన వాళ్ళు అక్కడ మతం మారుస్తారని. సో మీరు భయపడే పనే లేదు. మీకు దేశంలో మైనారిటీ హక్కులు కూడా ఉన్నాయి. మళ్ళీ పాకిస్తాన్ విభజన అయినా ఇక్కడ ఉండే సోదరులంతా ఈ దేశంలో ఉండాలని బతుకుతున్నారు, ఈ దేశంలోనే జీవించాలని బతుకుతున్నారు. హిందువులు కూడా ఇక్కడే బతకాలనుకుంటున్నారు. కాబట్టి అందరూ మనం కలిసిమెలిసిగా బతుకుతామని తెలియజేస్తున్నాం. నేను కూడా మీలో ఒకరిని. మొన్నటి వరకు ఈ పంచలింగాల రైతు కుటుంబంలో పుట్టి నేను కూడా ఆల్కాలిస్లో సార్ చెప్పారు ఇందాక కంపెనీలో పనిచేశారు ఒకప్పుడని. వాస్తవం అది. సార్ గారు నేను రికమెండేషన్తో చెప్పలేదు. సార్ చెప్పేది కూడా ఆ విషయమే. ఆ కంపెనీకి అయినటువంటి జాబ్ మనం ఎడ్యుకేషన్ చదువుకోవాలా. వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్స్ పెడుతుంటారు అప్పుడప్పుడు, మాకు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి. ఆ ఎగ్జామ్లో పాల్గొన్నాము. అందులో భాగంగా డిఎం ప్లాంట్లో నేను పనిచేశాను. ఎందుకంటే నేను ఇవాళ ఎంపీ హోదాలని చెప్పేసి నేను నా స్థాయిని ఎప్పుడు మర్చిపోను. కాబట్టి నేను ఆ విధంగా కంపెనీలో పనిచేసేటప్పుడు చిత్తశుద్ధితో అక్కడి నుంచి నేను ఈ స్థాయికి ఎదిగాను. అంటే మనం చదువుకోవాలా, మన పిల్లల్ని బాగా చదివించుకోవాలా, ఆర్థికంగా ఎదిగి ఉన్నత స్థాయిలో ఎదగాలని నేను కోరుకుంటాను. మీరు దయచేసి సోదరులారా, మీరు గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు లేకుండా మీరు అభివృద్ధికి నాంది పలకండి. మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది మీకు. దయచేసి నేను మరొకసారి మీకు విన్నవించుకుంటున్నా. మీకు ఏ సమస్య ఉన్నా కూడా గవర్నమెంట్ పరంగా పంచలింగాల కూతబెడుతూనే ఉంది, మీరు రండి అక్కడికి. గ్రామాలలో యువత చలివేంద్రం ఏర్పాటు లాంటి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనేందుకు ముందుకు రావడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు ఈ తాండ్రపాడు గ్రామంలో తన మాతృమూర్తి శ్రీమతి టీజీ గౌరమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి పాల్గొన్నారు. కర్నూలు రూరల్ మండలం పరిధిలోని ఈ తాండ్రపాడు గ్రామంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాతృమూర్తి శ్రీమతి టీజీ గౌరమ్మ జ్ఞాపకార్థం బ్లూ స్టార్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు చలివేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజులకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చలివేంద్రంలో ఏర్పాటు చేసిన మజ్జిగను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఎంపీ బస్తిపాటి నాగరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని గ్రామానికి చెందిన యువత చలివేంద్రాలను ఏర్పాటు చేయటం అభినందనీయమని, యువత సేవా కార్యక్రమాలలో ముందుకు రావాలని సూచించారు. ఈ తాండ్రపాడు గ్రామం సమగ్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు ఈ తాండ్రపాడు గ్రామంలో తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ఆయన ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి పరిశీలించారు. కర్నూలు రూరల్ మండలం పరిధిలోని ఈ తాండ్రపాడు గ్రామంలో ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి, శ్రీ లలితా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో
కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజ్తో పాటు గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో 30 లక్షల రూపాయల ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధికి నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను పరిశీలించారు. కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన తన సలహాలు, సూచనలు అందజేశారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనుల్లో జరగాల్సిన అభివృద్ధి పనులను గురించి ఆయన సూచించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఆమోదిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో చట్టబద్ధత బిల్లుకు ఆమోదం లభించడం అభినందనీయమని జనసేన పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అర్షద్ అన్నారు. ఈ మేరకు రాజధాని అమరావతి బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించిన నేపథ్యంలో నగరంలో కర్నూలు అసెంబ్లీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అర్షద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నగరంలోని కొండారెడ్డి బుర్జు వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ జనసేన పార్టీ అధ్యక్షుడు అర్షద్తో పాటు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో చట్టబద్ధతా బిల్లుకు ఆమోదం లభించటం అభినందనీయమని తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాజధానిగా అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, దీనికి తోడు 3 ప్రాంతాల్లో రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారని అన్నారు. ప్రస్తుతం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ పార్లమెంటు సభల్లో చట్టబద్ధతా బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో దీనికి శాశ్వత పరిష్కారం లభించిందని వెల్లడించారు. ఇందుకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, అలాగే ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు అన్ని కూడా ఈరోజు సంతోషంగా పండగ వాతావరణంలో నిన్న అమరావతి రాజధాని లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టారు. అక్కడ చట్టం చేశారు. దాన్ని ఈరోజు రాజ్యసభ కూడా దాదాపు 11 పార్టీలు ముక్తకంఠంతో అమరావతి రాజధానిగా వర్ధిల్లాలి, ఇది ఒక విశ్వనగరంగా మారాలి అన్న ఉద్దేశంతో ఈరోజు రాజ్యసభలో కూడా ఆమోదించారు. త్వరలోనే రాష్ట్రపతి దగ్గరికి ఈ బిల్లు వెళ్తుంది. చట్టం కావడం ముఖ్యంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన పాలనలో దుర్మార్గంగా అమరావతి రైతుల్ని, ఆడబిడ్డల్ని దారుణంగా హింసించి వాళ్ళు అమరావతి దగ్గర నుండి వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు వాళ్ళు పాదయాత్ర చేస్తే దాదాపు వాళ్ళ దీక్ష ఒక స్ఫూర్తిదాయకం. దాదాపుగా 1600 డేస్, దాదాపు 1600 రోజుల పైచలకు వాళ్ళు చేసినటువంటి పోరాట పటిమ ఒక స్ఫూర్తి. అటువంటి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు ఇది శాశ్వత రాజధాని అమరావతి ఉంటుందనేసి ఆ రోజు అక్కడ చేసిన దుర్మార్గాలకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకు మద్దతు తెలపడం, ఆయన మాట ఇవ్వడం, ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్డీఏ కూటమిలో ఉండి గత ప్రభుత్వాన్ని అధపాతాళానికి తొక్కుతాననేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఆ మాట నెరవేర్చుకుని ఈ రోజు అమరావతిని శాశ్వత రాజధానిగా చేయడం అనేది ఇది చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన రాజధాని అమరావతికి శాశ్వత రాజధానిగా పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాహిద్ హుస్సేన్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత రావటం ఎంతో సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వాహిద్ హుస్సేన్ అన్నారు. కర్నూలులోని వాహిద్ హుస్సేన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్లే రాజధాని అభివృద్ధి చెందుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రాజధాని కోసం రైతులు 1000 ఎకరాలు ఇచ్చారన్నారు. అహ్మద్ షరీఫ్పై దాడిని ఖండించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ విషయంలో ముస్లిం మైనారిటీలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. వైసీపీ నేతలు వారి తీరును మార్చుకోవాలని కోరారు. 2019 నుండి 2024 వరకు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోవడం వల్ల పెట్టుబడులు రాకపోవడం అయితేమి, పరిశ్రమలు రాకపోవడం అయితేమి, అదేవిధంగా రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధిలో వెనకబడిపోవడం జరిగింది. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి పెద్దలైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి సహకారంతో,
డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి కృషి వల్ల ఈరోజు రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం జరిగింది. ఇక్కడ మరొక విచారకరమైనటువంటి అంశం ఏమంటే, రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఈరోజు సంతోషిస్తా ఉన్నారు. గత 12 ఏళ్లుగా విభజన జరిగిన నాటి నుండి రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాల ముందు మేము తలదించుకోవాల్సి వస్తుంది, అవమాన భారంతో కుంగిపోవాల్సి వస్తూ ఉంది అని చెప్పేసి ఇన్ని రోజులు బాధపడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందుకు పురస్కరించుకొని మా అన్న వహీద్ అన్న గారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో నేడు ఈ యొక్క మహీంద్రా షోరూంలో మరి అందరము మా యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కుటుంబ సమేతంగా కేక్ కటింగ్ మరి పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి మరియు అందరూ సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీర హనుమాన్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని బజరంగ దళ్ జిల్లా నాయకులు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన వీర హనుమాన్ ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నగరంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ్ శోభాయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్ర కార్యక్రమం నగరంలోని జమ్మిచెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠం నుంచి ప్రారంభమై పాత బస్టాండ్, రాజ్విహార్ సెంటర్ మీదుగా బుధవార్పేటలోని శ్రీ సీతారాముల ఆలయం వరకు కొనసాగింది. ఈ శోభాయాత్ర కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ నాయకుడు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ నగరంలో వీర హనుమాన్ విజయ్ శోభాయాత్ర కార్యక్రమం ఘనంగా జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జై శ్రీరామ్. చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని బజరంగ దళ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో గత దశాబ్దాల కాలం పాటు ఆనవాయితీగా అత్యంత వైభవంగా వీర హనుమాన్ విజయ శోభయాత్ర విజయవంతంగా జరుగుతుంది. ఈ రోజు లలితాపీఠం పాత బస్సు చెమ్మిచెట్టు నుంచి ప్రారంభమైనటువంటి వీర హనుమాన్ విజయ శోభయాత్ర పూల బజారు కొండారి గుడి మీదుగా బుధాపేటలోని సీతారామచంద్ర స్వామి దేవాలయం వరకు ఈ యొక్క శోభయాత్ర సాగుతుంది. ఈ యొక్క శోభయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొని శ్రీ అభయ ఆంజనేయ స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందారు. అలాగే మధ్యలో అనేక సేవా సంస్థలు కూడా ఈ యొక్క శోభయాత్రలో అందరూ కూడా మజ్జిగ అయితేనేమి, మంచినీళ్ళు అయితేనేమి అన్ని కూడా వాళ్ళు సేవలు అందించారు. వారికి అందరికీ విశ్వ హిందూ పరిషత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.